ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యని. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఏం చేస్తే నేను ఫర్దర్గా చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సామాన్యుల భక్తులు కూడా బ్రేక్ దర్శనం కల్పించే అవకాశం మనకు టీటీడీ దేవస్థానం వాళ్ళు కల్పించారు. ఆ బ్రేక్ దర్శనం ఎలా చేసుకోవాలి, ఓకేనా? అప్పటికప్పుడు అనుకోకుండా మనం తిరుమలకి వెళ్తూ ఉంటాం. అంటే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, లేకపోతే మన కజిన్స్ అవ్వచ్చు, వేరే కంట్రీస్లో, స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్లో టికెట్స్ అన్నీ అయిపోతున్నాయి కాబట్టి అప్పటికప్పుడు రావటం, నాకు తిరుమల దర్శనం కావాలి అని అడుగుతుంటారు. వాటిలోంటి వాళ్ళు ఎలా స్వామి దర్శనం చేసుకోవాలి అనే దాని మీద కూడా నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అలాగే హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి దేవాలయంలో ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు జరగాలండి. అంటే స్వామికి దీపారాధన చేయాలి, స్తోత్రాలు చదవాలి, అలాగే ప్రతి పూజా కార్యక్రమాలు యథావిధిగా జరగాలి. కానీ కొన్ని దేవాలయాలు ఏంటంటే ఆ పరిస్థితులు లేవండి. కనీసం దీపారాధన చేసే భాగ్యం కూడా లేకుండా ఎన్నో దేవాలయాలు మన రాష్ట్రంలో, దేశంలో ఉన్నాయి. అటువంటి దేవాలయాలను పునరుద్ధరించడానికి టీటీడీ దేవస్థానం నడుం బిగించింది. దాంట్లో భాగంగానే శ్రీవాణి ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ కనుక మనం అమౌంట్ అనేది డొనేట్ చేస్తే, ₹1 నుంచి 10,000 అంతకంటే ఎక్కువ మనం డొనేట్ చేస్తే అటువంటి భక్తులకి స్వామి దర్శనం అటువంటి భక్తులకి స్వామి దర్శనం, బ్రేక్ దర్శనం కల్పించడానికి అవకాశం కల్పించింది. అది ఎలా చేసుకోవాలి, మనం ఏం చేయాలి, అసలు మనం వెళ్ళే టైంకి టికెట్స్ ఉన్నాయా లేదా, ఓకే, దాని కాస్ట్ ఎంత అవుతుంది, ఓకేనా, స్వామిని ఎంతసేపు నుంచి చూడవచ్చు, ఈ బ్రేక్ దర్శనం టికెట్ కనుక తీసుకుంటే ఎంత ఇచ్చి తీసుకుంటే ఎంతసేపు చూడవచ్చు, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఓకేనా, ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు వచ్చే ప్రతి డౌట్ దీంట్లో క్లారిఫై అవుతుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి, నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఏంటంటే మీరు బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీటీడీ దేవస్థానం అఫీషియల్ సైట్లోకి మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీంట్లో మీరు కిందకు వస్తే ఐకాన్స్ కనబడుతున్నాయి కదండి, దాంట్లో వస్తే చూడండి, ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్, శ్రీవాణి అండ్ అదర్ ట్రస్ట్ డొనేషన్స్ అని ఒక ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇదే ఆప్షన్ మీకు ఇక్కడ మెనూలో కూడా ఇస్తాడు, అదర్ సర్వీసెస్లో ఇక్కడ కూడా ఇస్తాడు. ఇలాగైనా మీరు డొనేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డోనర్స్ ఇక్కడ శ్రీవాణి అదర్ ట్రస్ట్ అని ఇచ్చాడు, ఇక్కడైనా అవుతుంది. ఓకే, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే కనుక ఈ ఆప్షన్ నుంచి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఏంటంటే తిరుపతి బాలాజీ .ap.go.in అనే సైట్లోకి ఇది డైరెక్ట్ అవుతుంది. మనం క్లిక్ చేసింది అంటే ఇది మన తిరుపతి పాత సైట్ అండి, ఓల్డ్ సైట్. దీంట్లోకి డైరెక్ట్ అవుతుంది. డైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ అవ్వాలి. ఒకవేళ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదు అన్నప్పుడు ఏంటంటే న్యూ యూజర్ అని సైన్ అప్ అని చెప్పి మీ యూజర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. అంటే ఆల్రెడీ మీకు మెయిల్ ఐడి ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఒక యూజర్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. క్రియేట్ చేసుకుంటే అంటే మీకు టీటీడీ వెబ్సైట్లో మీకంటూ ఒక యూజర్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ న్యూ యూజర్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సైన్ అప్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడుగుతుందండి ఇండివిజువల్ డిస్ట్రిక్ట్స్ అని అడుగుతుంది. ఇండివిజువల్ మీ పేరు ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నేను రఫ్గా మీకు చెప్తున్నాను, ఓకేనా? కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మేలా ఫీమేలా పెట్టుకోండి. అడ్రస్ మీరు ఏ ఊరు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో మీ యాజ్ పర్ ఆధార్ దీంట్లో ఏం చేస్తారంటే మీ అడ్రస్, సిటీ అనేది పెట్టుకోండి. ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ ఎంటర్ చేసుకోండి. ఐడి ప్రూఫ్ ఏం సబ్మిట్ చేస్తున్నారు, పాస్పోర్టా లేదా ఆధార్ కార్డా, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డా, ఓకే, నేను యాజ్ పర్ ఆధార్ పెట్టేశాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. మీ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వండి.
ఇక్కడ అలాగే మీ పాస్వర్డ్, మీరు ఏం పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే 1 2 క్యాపిటల్ లెటర్స్, మిగతా స్మాల్ లెటర్స్, ఒక సింబల్ అంటే నెంబర్ కానీ సింబల్ కానీ పెట్టుకునేలాగా ఇవ్వండి. ఇస్తే కనుక పాస్వర్డ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అన్ని నెంబర్స్ కానీ సింబల్స్ కానీ తీసుకోదు, అలాగే స్మాల్ లెటర్స్ తీసుకోదు. కాబట్టి ఏంటంటే మిక్సింగ్ అనేది ఇవ్వాలి. అంటే కొన్ని క్యాపిటల్ లెటర్స్, కొన్ని స్మాల్ లెటర్స్, అలాగే కొన్ని సింబల్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అది అవతల వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అవ్వదు. కాబట్టి అది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పాస్వర్డ్ ఇచ్చుకుని యూజర్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకుంటే మీకు క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసుకోండి మీరు. ఓకే, ఇలా మనకి ఏంటంటే లాగిన్ అవుతుందండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ రాగానే ఏంటంటే ఇక్కడ చూడండి, శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అని ఒక మళ్ళీ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, దీనికి సంబంధించిన టీటీడీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఇందులో ఉంటాయి. ఓకే, దీంట్లో చూడండి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ అని ఇచ్చాడు. ఈ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఆ ట్రస్ట్ తాలూకు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి. అంటే మనకి గతంలో హిందూ దేవాలయాలు నిర్మించి అవి ప్రజెంట్ ఎటువంటి ఉనికి లేకుండా, ఎటువంటి ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్న దేవాలయాలు అభివృద్ధి కోసం ఈ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశారు. చాలా గొప్ప విషయం. కాబట్టి ఏంటంటే మనం హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు ఈ ట్రస్ట్కి డొనేట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, మనకున్న ఆదాయంలో, మనకున్న వెసులుబాటులో మీరు విరివిగా ఈ ట్రస్ట్కి డొనేట్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, కాబట్టి ఏంటంటే మన తిరుపతి దర్శనంతో పాటు భారతదేశంలో ఎక్కడ దేవాలయాలు ఉన్నా మనం ఇచ్చే డబ్బులు అనేది అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, ప్రతిరోజు దీపారాధన చేయడానికి, లేదా స్వామికి పువ్వులు కొని అర్చన చేయడానికి, వివిధ రూపాల్లో మనం ఇచ్చిన డబ్బులు అనేది అక్కడ ఖర్చు పెడతారని. అంటే కొత్తగా దేవాలయాలు నిర్మించడానికి, లేకపోతే కొంతమందికి వివాహాలు జరిపించడానికి ఉచిత వివాహాలని చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇలాగ వివిధ కార్యక్రమాల్లో మనం ఇచ్చిన డబ్బులు అనేది వాళ్ళు ఉపయోగిస్తారు. కాబట్టి ఏంటంటే మనకున్న దాంట్లో చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ ట్రస్ట్కి డొనేట్ చేస్తే మనం డొనేట్ చేసిన అమౌంట్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా మనకి సబ్మిట్ చేసుకోవడానికి, ట్రస్ట్కి డొనేట్ చేసింది సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఎంతవరకు డొనేట్ చేయగలుగుతారంటే కనుక అంతవరకు డొనేట్ చేసుకోవచ్చు. ఒక వివరాలకు వెళ్ళిపోతాం. చూడండి ఇక్కడ డొనేషన్, ఇక్కడ రూపాయి నుంచి 9,999 రూపాయలు దాకండి. అది కనుక మనం ఇస్తే కనుక ఎటువంటి దర్శనం అనేది ఇక్కడ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది మీరు ఎంతైనా డొనేట్ చేయొచ్చు అన్నాం కదా, రూపాయి నుంచి 9,999 రూపాయలకి అయితే దర్శనం ఏముండదు, డొనేషన్ మాత్రం వెళ్తుంది. ఓకేనా, అలా కాకుండా మనకి స్వామి దర్శనం, బ్రేక్ దర్శనము అంటే ముందు గడప దర్శనం, అంటే మనం ఈ టికెట్ కనుక తీసుకుంటే కనుక దాదాపుగా ఒక 5 నిమిషాల దాకా మనం 5 to 10 minutes దాకా స్వామి దగ్గరగా చూడడానికి అవకాశం ఉంటుందండి. దాంతోపాటు స్వామికి ఏదైనా ఆ టైంలో ఏదైనా పూజా కార్యక్రమం జరుగుతుంటే కనుక ఆ పూజా కార్యక్రమంలో కూడా మనం పాల్గొనటం, వాళ్ళు ఇచ్చే తీర్థ ప్రసాదాలు తీసుకోవటం కూడా జరుగుతుంది. ఈ దర్శనం అయిన తర్వాత స్వామి తాలూకా ఒక 6 లడ్డూలు అనేది మనకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. ఎంతో గొప్ప విషయం కదా. కాబట్టి ఏంటంటే ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక 10,000 నుంచి 20,000 దాకా అయితే కనుక మీకు 19,999 రూపాయల దాకా అయితే కనుక 2 టికెట్లు ఇస్తారండి. ఒక టికెట్ ఇస్తారు. అది 20,000 చేస్తే 2 టికెట్లు ఇస్తారు. అంటే 10,000కి ఒక టికెట్ అండి. కాబట్టి ఏంటంటే మీరు ఒక 10,000 కట్టి ప్లస్ ఒక 500 దర్శన టికెట్ అమౌంట్ కూడా కట్టాల్సి ఉంటుంది. కాబట్టి కట్టి మీరు ఒకళ్ళు దర్శనం చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్యామిలీలో ఒక 3 వెళ్ళాలి, 4 వెళ్ళాలి అంటే కనుక దాన్ని బట్టి మీరు అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, 40,000 కట్టాలి ప్లస్ 2,000 ఎడిషనల్గా కట్టాలండి. అంటే ఒక 500 మనిషి మళ్ళీ దర్శనం ఛార్జెస్ అనేది తీసుకుంటారు. ఇదేంటంటే ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అమౌంట్. మీరు ఇచ్చిన డబ్బులు 10,000 అనేది ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఆలయాల అభివృద్ధి కోసము వాడతారు. కాబట్టి ఏంటంటే దర్శనానికి విడిగా ఒక 500 అనేది తీసుకుంటారు. దర్శనం అయితే చాలా బాగుంటుందండి. నేను చేశాను, ఎంతో అనుభూతి అనేది పొందాను. కాబట్టి అంటే స్వామి దర్శనం ముందు గడప నుంచి, మొదటి గడప నుంచి ఎంతో దగ్గరగా స్వామిని చూసిన అనుభూతి అనేది చెప్పలేమన్న మాటల్లో. కాబట్టి మీరు చూడండి. ఓకే, అలాగా మీకు ఎలా ఇస్తాడు అనేది ఇక్కడ ఇస్తాడు. ఈ దర్శనంతో పాటు మీకు అకామిడేషన్ కావాలంటే అకామిడేషన్
ఇస్తాడు. ఆ అకామిడేషన్ రూమ్ అడిషనల్గా ఛార్జ్ చేస్తారు. ఈ విధంగా చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ కంటిన్యూ అనే దానికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తాడు. అంటే మీరు కట్టే ప్రతి డబ్బులు ట్రస్ట్కి వాడతాము, ఓకేనా. 9 టికెట్లు మించి ఈ ట్రాన్సాక్షన్స్ అవ్వటండి, ఓకేనా. అంటే మీరు 10 మంది వెళ్ళాలంటే కనుక 2 ట్రిప్పులుగా చేసుకోవాల్సి ఉంటుంది. అటు చూసుకుని అది ప్లాన్ చేసుకోండి, ఓకేనా. రిఫండ్ అనేది అమౌంట్ రాదు, ఓకేనా. ప్రతి టికెట్ 500 రూపాయలు. ఒక సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలి, ఓకేనా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అగ్రీ పెట్టండి. అగ్రీ పెట్టిన తర్వాత మనం ఇప్పుడు వెళ్ళాలి అంటే ఈ జూన్ నెలలో కానీ, జూలై నెలలో కానీ, ఆగస్ట్ నెలలో కానీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా స్వామి బ్రేక్ దర్శనం చేసుకోవాలంటే అవైలబిలిటీ ఉందా లేదా అనేది ఇక్కడ చూపిస్తాడని చూడండి. క్లిక్ టు బ్యాంక్ అవైలబిలిటీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, జూన్ నెలలో కంప్లీట్గా మన శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ కూడా బుక్ అయిపోయింది. జూలై నెలలో కూడా బుక్ అయిపోయి, ఆగస్ట్ నెలలో మాత్రం 1 నుంచి 31 వరకు మనకి ప్రతిరోజు అవైలబిలిటీ ఉన్నాయండి. ప్రతిరోజు అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మీకు ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి అనేది కింద చూపిస్తుంటాను. ఇంకా చూడండి, ఆగస్టు నెలలో సరికి 110 ఉన్నాయి, ఓకేనా. ఆగస్టు 2వ తేదీ 220, ఓకేనా. 3వ తేదీ 40. ఇలాగ ప్రతిరోజు మనకి కొన్ని టికెట్స్ అనేది శ్రీవాణి ట్రస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ అమౌంట్ అనేది మీరు డొనేట్ చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 10,000 రూపాయలు అనేది పెట్టుకున్నాను. అగ్రీ అది పెట్టిన తర్వాత కంటిన్యూ అండి. కంటిన్యూ పెట్టంగానే ఇక్కడ పిలిగ్రిమ్ పేరు అడుగుతాడు. అంటే మీరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక పర్సనే పెట్టాను కాబట్టి ఒకరి డీటెయిల్స్. అదే మీరు 20,000 పెడితే కానీ ఇద్దరు డీటెయిల్స్ అడుగుతుంది. 30,000 పెడితే ముగ్గురిది, 40,000 పెడితే నలుగురిది. అలాగా ఎంతమంది అయితే అంతమంది తీసుకుంటాం. 9 మంది మాత్రం మ్యాక్సిమం అండి, ఓకేనా. కాబట్టి ఇక్కడ వాళ్ళ పేరు అనేది మీరు కొట్టండి. వాళ్ళ ఏజ్, వాళ్ళ మేలా ఫీమేలా, నెక్స్ట్ వాళ్ళ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు నెంబర్ కొట్టి నెక్స్ట్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే నా పేరే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి కంటిన్యూ అన్నాను. కంటిన్యూ అనగానే అగైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ క్లిక్ చేసుకుని అగ్రీ అని పెట్టండి. ఇక్కడ పేమెంట్ గేట్వే వస్తుందండి. అప్పుడు ఈ శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి, శ్రీవాణి ట్రస్ట్కి మనం 10,000 రూపాయలు డొనేట్ చేస్తున్నట్టు వచ్చింది. ఫెడరల్ బ్యాంక్ నుంచి పేమెంట్ ఇచ్చాడు, హెచ్డిసి బ్యాంక్ నుంచి పేమెంట్ ఇచ్చాడు. ఎనీ గేట్వే అంటే మీరు యూపీఐ కానీ లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఈ పేమెంట్ అనేది పే చేయొచ్చండి. పేమెంట్ చేసిన తర్వాత ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. రిసిప్ట్ ప్రింట్ తీసుకోండి, పీడిఎఫ్ ఫార్మెట్లో సేవ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దర్శనం టికెట్ అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మీరు ఏ రోజు దర్శనంకి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది అంటే ఆగస్ట్ నెలలో అనేది సెలెక్ట్ చేసుకుని రిమైనింగ్ 500 రూపీస్ మీరు అందులో పే చేస్తే ఆన్లైన్లో మీకు ఈ దర్శనం టికెట్ అనేది బుక్ అవుతుందండి. దాంతోపాటు రూమ్ బుకింగ్ కూడా ఉంటుంది, అది కూడా బుక్ అవుతుంది. స్వామి దర్శనం చేసుకొని హిందూ సాంప్రదాయాన్ని అలాగే ఆలయాల అభివృద్ధికి మీ వంతు సహకారాన్ని అందిస్తారని నేను కోరుకుంటున్నాను, ఓకేనా. మరింత వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియో నుంచి మీకు మరింత సమాచారం తెలిసింది అంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.